అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నా హిట్లర్ మొగుడు 8వ భాగం. రచయిత రిషిక గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. బ్లాక్ జీన్స్ మీద రెడ్ టీ షర్ట్ వేసుకొని హెయిర్ అంతా కూడా లీవ్ చేసి బొట్టు కాటుకు లేకుండా లిప్స్కి తన డ్రెస్ మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ వేసుకొని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని నోట్లో బబుల్గం నవ్వులుతూ చేతిలో ఫోన్ తిప్పుతూ అందరి ముందుకు వచ్చింది నందుని చూసిన రత్న గారు కోపంగా, ఏంటే ఇది, నీ అవతారం ఏంటి ఇలా ఉంది, అయినా నేను ఎదుట్లో బొట్టేది అని మెడలో చూసేసరికి తాళి కూడా కనిపించకపోయేసరికి తాళి తీసేసావా అని నోటి మీద చేసుకొని అడుగుతారు. రత్నగారి మాటకు మిగతా ముగ్గురు కూడా నందు వైపే చూశారు. ఫస్ట్ టైం నందు బిహేవియర్ తేడాగా అనిపించి రసీత గారు కోపంగా నందు చేయెత్తేసరికి మూడు బాగోలేకపోవడంతో, వర్క్ మీద ధ్యాస లేకపోవడంతో ఇంటికి బయలుదేరిన గురునాథ్ గారు అప్పుడే ఇంట్లోకి రావడంతో రసీత గారు నందు మీద చేయెత్తడం రెండు ఒకేసారి జరగడంతో రాసి అని గట్టిగా అరిచారు. తన తల్లి చేయెత్తడంతో కొడతారేమో అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న నందుకి తన తండ్రి గొంతు కళ్ళు తెరిచి తన తండ్రిపై పరిగెత్తి వెళ్ళి హక్ చేసుకుని మనసారా ఏడ్చింది. తన కూతురు ఏడుస్తున్నంతసేపు ఏడవనిచ్చి కాస్త కుదుటపడిన తర్వాత తనని దూరం జరిపి భుజం మీద చేయేసి కూతురుని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొని వచ్చి చైర్లో కూర్చోబెట్టి మనుకి వాటర్ ఇవ్వమని చెప్పి మను ఇచ్చిన తర్వాత నందు కాస్త వాటర్ పట్టించి గురునాథ్ గారు హ్యాండ్ వాష్ చేసుకుని నందు పక్కనే కూర్చొని ఉన్న మామగారిని అర్థం చేసుకుని గురునాథ్ గారికి ఫుడ్ పట్టించింది. నందుకి ఇష్టమైన ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసి కలిపి చిన్న చిన్న లడ్డూల్లా చేసి దాని మీద కొంచెం ముద్దపప్పుని పెట్టి, చూడ్డానికి అది ఎలా ఉంటుందంటే గులాబ్ జామ్ మీద క్రీమ్ అంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందని నందు చిన్నప్పుడు అన్నం తినడానికి రాశి గారిని ఇబ్బంది పెడుతుంటే గురునాథ్ గారు అన్నంతో రకరకాల స్వీట్లా చేసి నందుకు తినిపించేసేవారు. నందుని తన వైపు తిప్పుకొని ముద్దపప్పు, ఆవకాయ, స్వీట్ రెడీ అని చెప్పి నందు నోటి దగ్గర పెట్టి తినమని సైగ చేశారు. కంట్లో వస్తున్న నీరుని తుడిచి నోట్లో పెట్టించుకుని తన తండ్రికి కూడా పెట్టింది. తన గారాల కూతురు పెడుతున్నది వద్దనుకున్న తింటూ అందరినీ తిన్నామని చెప్పి అందరూ లంచ్ కంప్లీట్ చేసి నందుతో మాట్లాడాలని సోఫాలో కూర్చోమని చెప్పి గురునాథ్ గారు తన రూమ్లోకి వెళ్ళి చిన్న బాక్స్తో వచ్చి నందు పక్కనే కూర్చొని గురునాథ్ గారి చేతిలో ఉన్న బాక్స్ నందుకి ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పారు. మిగతా నలుగురు కూడా వాళ్ళ లంచ్ ముగించి పెద్దవాళ్ళిద్దరూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉంటే రాశి గారు, మను నందు పక్కన నిలబడి గురునాథ్ గారు నందుకి ఏం బాక్స్ ఇచ్చారు, దానిలో అసలు ఏముందో అని చూస్తున్నారు. రాజ్ ఆఫీస్లో ల్యాప్టాప్లో తలదూర్చిన రాజ్కి కంగారుగా చారీ వచ్చి సార్ సార్ అంటూ పిలుస్తుంటే తలెత్తి చూసి, ఏంటి చారీ, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పిలిచడానికి చెప్పడానికి వస్తున్నావా అని సీట్లో వెనుక వాలి కళ్ళెగరేశాడు. చారీ రాజ్ని మనసులో బూతులు తిట్టుకుంటుండే పైకి మాత్రం, అయ్యో సార్ నాకు అంత సీన్ లేదు కానీ మీరంటే పడి చచ్చిపోయి ఆ స్మిత మేడం వస్తున్నారని రాజ్కి చల్లని చావు కబురు చెప్పాడు. ఏ చారీ, ఏంటి నాతో జోక్స్ చేస్తున్నావా, అయ్యో మీరేమన్నా అల్లుడు బామ్మర్దినా మీతో జోక్స్ వేయడానికి అంటున్న రాజ్ చూపులకి దడిచి, అదే సార్ మీరు మాకు దైవంతో సమానం అని వినయంగా చెప్పాడు. ఇప్పుడే ఏంటి స్మిత వస్తుంది అంతేనా, సార్ అంతే, గుడ్, నువ్వు వెళ్ళి బయట డోర్ దగ్గర ఉండి తను లోపలికి రాకుండా చూసుకో, ఒకవేళ స్మిత కనుక లోపలికి వస్తే నీకు గట్టి పనిష్మెంట్ ఇస్తానని నాలుక భర్త పెట్టి మరీ చెప్పి తన వర్క్లో పడిపోయాడు. చారీకి మాత్రం తనకు తాను వచ్చి నూతిలో దూకిన ఫీలింగ్ వచ్చింది. తల బాదుకోవాలనిపిస్తున్న తనకే నొప్పి తెలుస్తుందని రాజ్ చెప్పిన పని చేయడానికే వెళ్ళాడు. ఒకవేళ స్మిత వచ్చేస్తుందేమో అని భయపడి డోర్ దగ్గరికి పరిగెత్తాడు. చారీ డోర్ క్లోజ్ చేయడం. వైట్ లాంగ్ ఫ్రాక్లో ఇంద్రలోకం నుండి దేవకన్య వచ్చినట్టుగా ఉంది ఆ స్మిత రూపం. ఏ చారీ, అంకుల్ ఎలా ఉన్నారు, రాణి ఎలా ఉంది అని నవ్వుతూ పలకరిస్తుంది. చారీ స్మితకి నవ్వుతూనే సమాధానం చెప్తూ, బాగున్నా మేడం, రాణి కూడా బాగుంది, నెక్స్ట్ వీక్ పెళ్లి చూపులు, దానికి మీరు ఎలా ఉన్నారు, చూస్తుంటే కొంచెం హెల్త్ బాగాలేనట్టుంది, ఏ కంగ్రాట్స్ చారీ అని చారీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏం లేదు చారీ, నేను వెళ్ళింది వేరే కంట్రీ కదా, అక్కడ వెదర్ నాకు అస్సలు పడలేదు, అందుకే నీకు అలా అనిపిస్తుందని చారీని మాటల్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి రాజ్ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. అమ్మో, ఇవి నా కొంప ముంచేసిందిరా అని స్మిత వెనకే పరిగెత్తాడు. గురునాథ్ గారు బాక్స్ చేతిలో పెట్టేసరికి దానిలో ఏముందని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. నందు తన తండ్రి వైపు ఒకసారి చూసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో ఒక లెటర్ కనిపించేసరికి దాన్ని ఓపెన్ చేసి చదివి షాక్ అయి పైకి లేచింది. నందు దగ్గర నుంచి మను ఆ పేపర్ తీసుకొని చదువుతుంది. అసలు దానిలో మ్యాటర్ ఏంటంటే గురునాథ్ గారు నందుని సీఈఓగా నిర్మాణించారు అని ఉంది. తన మామయ్య గారి ఉద్దేశం అర్థమై నవ్వుతూ మామయ్య గారి వైపు చూస్తుంది మను. గురునాథ్ గారు కూడా పైకి లేచి కూతురి భుజం మీద చెయ్యి వేశారు. తన డాడ్ వైపు చూస్తూ, నో డాడ్, మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు నందు, మామయ్య గారు చేసింది కరెక్టే, నీకు జరిగిన దానికి నీకు నచ్చని పనులు చేయడానికి నిర్ణయించుకున్నావు, అది ఎంతవరకు కరెక్ట్ అనుకున్నావు నందు అని గట్టిగా అడిగింది మను. నందు మాట్లాడబోతుంటే నందు నాగమని చెప్పి, అయినా ఇది ఇప్పుడు అనుకున్నది కాదు, నీ చదువు పూర్తయినప్పుడే మామయ్య గారు అనుకున్నారు, కానీ నీకు సంబంధం రావడంతో ఈ విషయం నీ వరకు రాలేదని చెప్పింది. భర్త తర్వాత మాట్లాడాలని మనసులో అనుకుని ముందు ఆ డ్రెస్ మార్చుకొని
రా భోజనం చేద్దామని అన్నారు రాశి గారు. గురునాథ్ గారు నందుని చూసి నవ్వుతూ, వెళ్ళు, ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన పని చేయడానికి ట్రై చేస్తూ నువ్వేంటో నిరూపించుకో, అంతేకాని వాడెవడో నిన్ను కాదని అన్నాడని నిన్ను నువ్వు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయకని నందుని తన రూమ్కి పంపించారు. పెద్దవాళ్ళిద్దరు భోజనం పూర్తి చేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంటే గురునాథ్ గారు, ఏంటమ్మా మీరేం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? కొడుకు మాటలకి నిట్టూరుస్తూ, ఏం మాట్లాడలేరా, మీకు నచ్చింది చేస్తున్నారు కదా, పెళ్ళై వారం కూడా అవ్వలేదు, అప్పుడే దాన్ని పెళ్ళి పెటాకులు చేశారు. అమ్మ తెలిసి అడుగుతున్నావేంటి? వాళ్ళని చూసావు కదా, మాట్లాడుతుంటే అయిపోయిన దానికి చేయి చేసుకున్నారు. అలాంటి మంచి మర్యాద తెలియని వాళ్ళ దగ్గరికి నా కూతురు దగ్గరికి పంపించాలా అమ్మ అని నిలదీశారు. కొడుకు మాటలకి చిన్నగా నవ్వి, అందుకేరా నేనేం మాట్లాడకుండా వెళ్తున్నానని లోపలికి వెళ్తున్న అత్తయ్యని మావయ్యని ఆపి, మీరు అది చేస్తుందేది మాకు నచ్చడం లేదు, వాళ్ళు అడిగింది ల్యాండే కదా అండి, అది కబ్జా చేసిన వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎంతో కొంత డబ్బు ముట్టా చెప్పి మన ల్యాండ్ని వానికి వచ్చేలా చేసే అల్లుడి గారికి ఇవ్వండి. రాసి, నువ్వు చెప్పే చేయడానికి అదంతా చిన్న విషయం అనుకున్నావా? లేని తలనొప్పిని నెత్తి మీద పెట్టుకుంటే ఏంటి నాన్న, మీరు మాట్లాడరు, మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడండి, నేను మాట్లాడితే వినాలనుకుంటున్నావా గురు అని సూటిగా అడిగారు. నాన్న, అది పెళ్లి చేసేటప్పుడు ఆ ల్యాండ్ గురించి చెప్పకపోవడం నీ తప్పు, తెలిసిన వెంటనే వాళ్ళు నీతో చేసిన ప్రవర్తన మంచిది కాదని అన్నారు. కానీ నాన్న, ఆ ఫ్యామిలీ నాకు నచ్చలేదు నాన్న, ఫస్ట్ నుంచి ఏదో అర్జున్ ఫ్రెండ్ అయి ఆ అబ్బాయి మంచోడని, బిజినెస్ పరంగా పర్వాలేదని ఒప్పుకున్నాను, కానీ ఆ అబ్బాయి డబ్బు మనిషి అని నిన్ననే తెలిసింది నాన్న. నేను అడిగే ప్రతి దానికి నీ దగ్గర సమాధానం ఉందిరా, నేను అడుగుతున్న నిజం చెప్పరా, ఈ రోజుల్లో డబ్బు అవసరం లేనివాడు ఎవడరా అని అడిగారు. అవసరం అందరికీ ఉంది నాన్న, అది అక్కడి వరకే ఉండాలి, కానీ ఆ ఫ్యామిలీకి డబ్బంటే పిచ్చి నాన్న, అందుకే నా కూతురు ఉదయం వెళ్ళి తాళి వాడి ముఖాన్ని కొట్టొచ్చేసింది. నా కూతురు జీవితాన్ని ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోయారు. చూసావుగా రాసి, మీ ఆయనకి డబ్బు అనే అహంకారం ఉంది కాబట్టే పరువు గట్రా పట్టించుకోవడం లేదు. రూపాయలు ఉన్నవాడి ముందు ఏమన్నా అడగాలంటే వాళ్ళకి నోరు రాదు. రూపాయలు లేనివాడైతే వాడిని వాళ్ళ మాటలతో కృంగదీస్తారని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళిన నందు మిర్రర్లో తనకి తాను చూసుకొని సెల్ఫ్లో ఉన్న తను డైలీ యూజ్ చేసే చుడిదార్ని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వేసుకొని మిర్రర్ ముందు నుంచొని తన మెడలో ఉన్న తాళిని తీసి పట్టుకుని ఏడ్చింది. బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవడంతో ఆ తాళిని ఎవరికీ కనపడకుండా లోపలికి దాచుకొని బెడ్ మీద ఫోన్ని తీసుకొని చూసింది. ఫోన్ డిస్ప్లే మీద మై లైఫ్ అని ఉన్న పేరుని చూసి లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తోంది. రింగ్ అయ్యి కట్ అయిన ఫోన్ చూసి ఊపిరి పీల్చుకొని బెడ్ మీద కూర్చుంది. మళ్ళీ 5 నిమిషాలకి ఫోన్ రింగ్ అవడంతో ఈసారి కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. ఏంటే, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపా? అది అది అని నసుకుతూ ఉంటే, ఏయ్ అని గట్టిగా అరిచాడు. రాజ్ అరుపులకు భయపడి ఫోన్లోనే ఏడుస్తుంటే, అబ్బా మళ్ళీ ఆ ఏడుపు మొదలు పెట్టకి నీ దండం పెడతాను అని అన్నాడు. మరి మీరు నన్ను కసురుతున్నారని క్యూట్గా అడిగింది. బాబోయ్ ఒసేయ్, నువ్వు అక్కడుండి నన్ను ఇక్కడ ఇలా టెంప్ట్ చేయకు అని నేను చెప్పేది విను బంగారం అని మూతి ముడిచి చెప్పింది. నా బాబు ప్లాన్ రివర్స్ చేసి నీకు డైవర్స్ అయినవని అందరినీ నమ్మించొచ్చాను కదే, అయినా మళ్ళీ నువ్వు మన ఇంటికి ఎందుకు వచ్చావే? నీకు మొత్తం వివరంగా చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావే? సరే, రావడం నా తప్పే, మరి మీరేం చేశారు? నన్ను మరీ అలాంటి మాటలు అంటారా? ఏడుపు మొదలు పెడుతుంటే, అబ్బా నీకెలా చెప్పాలి, మా బాబు నా రూమ్లో స్పీకర్ పెట్టి చచ్చాడు, అందుకే అలా మాట్లాడాను. నా బంగారం కాదు, కొన్ని రోజులురా, ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకొని నిన్ను దగ్గరికి తీసుకొచ్చుకుంటానని చెప్పాడు. నిన్ను మా ఇంట్లో చెప్పేస్తాను. ఇలా మా వాళ్ళని మోసం చేయడం నా వల్ల కాదు. ఒసేయ్, నువ్వంత పని చేయకు, అసలే నీ బాబుకి టంగ్ లూజ్, ఇదిగో మా డాడీ అలా అంటే నేను ఒప్పుకోను అని ఫేస్ని ఎర్రగా మార్చి కోపంగా చెప్పింది. అచ్చా అవునా, నేనంటాను ఏం చేస్తావు అని రాజ్ కూడా కోపంగా అనేసరికి వా వా అని ఏడుస్తూ, మీరలా అంటే నాకు నచ్చదన్నది. సరే ఏడవకు, నీ బాబుని ఏమనను కానీ నువ్వెవరితో ఏమనకు. అలాగే నువ్వు నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మెసేజ్ చేయి, నేనే నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? ఓకే అని మిమ్మల్ని ఒకటి అడగనా అని సంకోచిస్తూ అడిగింది. అడుగు, నేను వద్దంటే ఆగే రకానివి కాదు కదా నువ్వు, నవ్వుతూ అన్నాడు. అదిగో మీరు మళ్ళీ నన్ను అంటున్నారని సౌండ్ స్పీకర్ ఆన్ చేస్తుంటే, అమ్మా తల్లి, నేను నిన్ను ఏం అనడం లేదు కానీ తమరు అడగాలనుకున్నది అడుగు, బయట ఆ స్మిత వచ్చి చచ్చిందని చిరాగ్గా చెప్పాడు. నందు అడగాలనుకున్నది మర్చిపోయి కోపంగా, అదెందుకు వచ్చింది మీ దగ్గరికి అని అడిగింది. ఏమో, ఎవరికి తెలుసు, ఆ చారిగాడు చెప్పాడు, వాడికి అది లోపలికి వస్తే వాడికి పగిలిపోయిందని చెప్పి కాపలా పెట్టి నీకు కాల్ చేశాను. ఇంతకీ నువ్వేదో అడుగుతా అన్నావు, అదేంటో నేను గెస్ట్ చేయనా అని హస్కీగా అడిగాడు. అవునా, నేను అడిగేదేంటో మీరు గెస్ట్ చేసి చెప్తారా అని ఎక్సైట్మెంట్తో అడిగింది. గెస్ట్ చేశాను బేబీ, అదేంటంటే మనం హనీమూన్ ఎక్కడికి వెళ్తామనే కదా అని అడిగాడు నందు. నందుకి రాజ్ చెప్పిన దానికి బుగ్గలో ఎర్ర మందార పువ్వులు వలె మరీ సిగ్గుపడుతూ అంతలోనే రాజ్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడని, ఏం కాదు, అసలు మీరు నేను అడగవలసింది
చెప్పలేదు. అసలు నేను అడగాలనుకున్నది ఏంటంటే, మీరు మన ఫస్ట్ నైట్ రూమ్‌లో పాలిస్తే అలా బెడ్ మీద పోయడం నాకు నచ్చలేదు. నాతో పాటు మన రీడర్స్‌కి కూడా నచ్చలేదు. కోపంగా చెప్పింది. ఓహ్! అంటున్న రాజ్‌కి తన క్యాబిన్ డోర్ ఓపెన్ సౌండ్ రావడంతో, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేసి సీరియస్‌గా ఫైల్ చూస్తున్నట్టు నటిస్తున్నాడు. హాయ్ రాజ్ అని స్మిత స్పీడ్‌గా రాజ్ క్యాబిన్‌లోకొచ్చింది. రాజ్ ఫేస్ సీరియస్‌గా పెట్టి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్‌లోకి ఎందుకొచ్చావని స్మిత మీద ఫైర్ అయ్యాడు. అదేంటి రాజ్, నీది నాది ఏంటి? మనిద్దరం కాబోయే భార్యాభర్తలం కదా అని వయ్యారంగా అడిగింది స్మితని చూస్తూ. అవును కదా, మర్చిపోయాను అని సీట్‌కి వెనక్కి వాలి, ఇప్పుడు మనం ఫ్యూచర్ వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటావు అంతేనా అని నవ్వుతూ అడుగుతాడు. రాజ్ నవ్వును చూసి ఆ అవును రాజ్ అని 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ సమాధానం చెప్పింది. స్మిత వెనకే చారి కూడా లోపలికొచ్చి సారీ సార్, ఈ మేడం నన్ను మాటల్లో పెట్టొచ్చేశారు సార్ అని ఏడుపు ముఖంతో సమాధానం చెప్పాడు చారి. చారి ఒక ఫేక్ స్మైల్ విసిరాడు. చారికి రైట్ స్మైల్ ఇవ్వడంతో తనకి పనిష్మెంట్ కన్ఫర్మ్ అని, ఇంతకీ ఏ విచిత్రమైన పనిష్మెంట్ ఇస్తాడో అని భయం పట్టుకుంది. రాజ్ స్మితాని చూస్తూనే తల పట్టుకొని తన ముందు ఉన్న టేబుల్ మీదకి పడిపోయాడు. రాజ్ అలా పడిపోవడంతో స్మిత, చారి కంగారుగా దగ్గరికి వెళ్ళి రాజ్ ఏమైందని అడగగా, చారి ఈయన మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో అని అర్థమై రాజ్ ఏం చెప్తాడో అని వెయిట్ చేస్తున్నాడు. టేబుల్ మీద తల పెట్టుకొని చారిని చూసి కన్నుకొట్టి మళ్ళీ నార్మల్గా కూర్చొని, ఏం లేదు స్మిత, మార్నింగ్ మా అమ్మ చేతి కాఫీ తాగకుండానే వచ్చేసాను. ఇప్పటి వరకు వర్క్ చేయడం వల్ల బాగా హెడేక్ వస్తోంది. నేను ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ చేసిన కాఫీ తాగాలని చెయ్యి నుండి పైకి లేచాడు. రాజ్, నేను నీతో టైం స్పెండ్ చేయడానికి వస్తే నువ్వు ఇలా వెళ్ళిపోవడం బాగోలేదు అని అంటూ సాగతీస్తూ ముఖం వెడల్పు చేసుకొని చెప్పింది. రాజ్ కూడా స్మితకి తగ్గకుండా, నాకు నీతో స్పెండ్ చేయాలని ఉంది కానీ నా బ్రెయిన్ నా మాట వినడం లేదని ఇన్నోసెంట్ ఫేస్‌తో చెప్పాడు. అయ్యో సార్, పోనీ నేను మన క్యాంటీన్‌లో కాఫీ తీసుకొని రానా అని ప్లీజింగ్ ఫేస్‌తో అడిగితే, నో నో చారి, నాకు మా మమ్మీ చేసే కాఫీనే కావాలని గట్టిగా చెప్పాడు. స్మిత, పోనీ నేను ఆంటీ చేసే టేస్ట్‌తో కాఫీ చేసి తీసుకురానా అని అడిగాడు. నో స్మిత, నువ్వు కాఫీ క్యాంటీన్, నో నో, అస్సలు నీకు తెలియని సబ్జెక్ట్ అది. నీకెందుకు చెప్పు, మనిద్దరం ఇంకెప్పుడైనా టైం స్పెండ్ చేద్దాం. నో రాజ్, ఇప్పుడు నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు నేను ఒక కాఫీ కప్, రొమాంటిక్ లైన్ చెప్పి సిగ్గుపడుతూ క్యాంటీన్ వైపు వెళ్ళింది. స్మిత వెళ్ళిన తర్వాత రాజ్ క్యాంటీన్‌లో వర్క్ చేసే వాళ్ళందరికీ స్మితకి హెల్ప్ చేయొద్దని ఫోన్ చేసి చెప్పి తన ఎదురుగా ఉన్న చారిని చూసి కళ్ళెగరేశాడు. సారీ సారీ సార్, నేను సిన్సియర్‌గానే ఆ మేడం లోపలికి రాకుండా ట్రై చేశాను. ఆ మేడం నన్ను చీట్ చేసి వచ్చారు సార్ అని ఏడుపేస్తూ చెప్పాడు. అయ్యో చారి, మేడం నిన్ను చీట్ చేస్తే నువ్వు సారీ చెప్పడం ఎందుకు నవ్వుతూ చెప్పాడు. అమ్మయ్య, రాజ్ సార్ నవ్వేశారు. నాకేం పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నాను అని హ్యాపీ ఫీల్ అవుతూ చారి కూడా నవ్వుకున్నాడు. చారి, నువ్వు మొన్న మనకి వచ్చిన ప్రాజెక్ట్‌కి ఇటుక యూజ్ చేయమని క్లయింట్ చెప్పారు కదా. అవును సార్, మరి ఇటుక ఆర్డర్ చేసావా సార్? అదే చారి, ఇటుక ఆర్డర్ పెట్టావా అంటున్నా. ఇన్ టైం మనం కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయాలి కదా అని సీరియస్ ఫేస్‌కొచ్చాడు. అవును సార్, కానీ ఇటుక ఆర్డర్ ఇవ్వలేదు సార్ అని చెప్పాడు. వాట్, ఇవ్వలేదా అని కోపంగా చెప్పాడు. మీరు మాకు చెప్పలేదు కదా సార్ అని భయపడుతూ చెప్పాడు. ఈయన ఇప్పుడు ఇందుకు పనిష్మెంట్ ఇస్తాడా ఏంటని లోలోపలే అనుకుంటూ ఉన్నాడు. ఓకే చారి, నేను చెప్పలేదని నువ్వు ఆర్డర్ ఇవ్వలేదు. నువ్వే ఇస్తావని నేను నీకు చెప్పలేదు. అందుకే నీకు పనిష్మెంట్ ఇస్తున్నా, రెడీగా ఉండు. సార్, ఇద్దరి దానిలో తప్పుంది కదా, మీరు నాకే పనిష్మెంట్ ఇవ్వడం బాగోలేదని పౌరుషంగా చెప్పాడు. ఏంటి చారి, నా మీదే అరుస్తున్నావు? ఓకే, నీ తప్పులో నాకు షేర్ ఉంది కాబట్టి ఇద్దరం నేను ఇస్తున్న పనిష్మెంట్‌కి బాధ్యులం అన్నాడు. అమ్మయ్య, ఆ పనిష్మెంట్ అంతే, నాకు ఓకే సార్ అని సంతోషపడుతూ అన్నాడు. కాస్తైనా పనిష్మెంట్ తప్పిందని. ఏం లేదు, మనం వాడే ఇటుక సైజ్ ఎంతుంది? ఎన్ని ఇటుకలు మనకు అవసరం అవుతాయో నువ్వు చెప్పాలి. చాలా సింపుల్ పనిష్మెంట్ ఇచ్చాను అని భుజాలు ఎగరేసి చెప్పాడు. రాజ్ చెప్పిన పనిష్మెంట్‌కి చారికి కళ్ళు తిరుగుతూ ఉంటే కష్టంగా నిలబడి, మరి మీకు పనిష్మెంట్‌గా ఇచ్చుకున్న టాస్క్ ఏంటి సార్ అని అడిగాడు. నువ్వు చెప్పిన ఆన్సర్ బట్టి నేను నా పనిష్మెంట్ నిర్వహించడం జరుగుతుంది. సార్, ఇదంతా తొండి, నేను ఒప్పుకోను అని చిన్నపిల్లల కాలు కింద కొట్టి, మీరు నాకు అన్యాయం చేస్తున్నారని మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. అయ్యో చారి, దీనిలో అన్యాయం ఏముందయ్యా? నువ్వు చేసే టాస్క్ నీకు న్యాయం ఉంది కదా. నీకు నాకు పక్షపాతం చూపించలేదు చారి అని బాధగా చెప్పాడు. రాజ్ మాటలకి చారి నెమ్మదై, సరే సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి అని ప్యూన్‌తో ఒక ఇటుక మెజర్మెంట్ టైప్ చేసి తీసుకురమ్మని చెప్పాడు. క్యాంటీన్‌లో ఉన్న కిచెన్‌లోకి వెళ్ళిన సీతకి అక్కడ ఉన్న చెఫ్ బయటికి వెళ్ళిపోవడంతో వాడిని తిట్టుకుంటూ లైటర్ కోసం చూసేసరికి అది కనిపించకపోవడంతో మ్యాచ్ బాక్స్ తీసుకొని వెలిగించి స్టవ్ బర్నర్ ఆన్ చేసింది. ఆ స్టవ్ ఆటోమేటిక్ అవడంతో బర్నర్ తిప్పి చేతిని స్టవ్ మీద ఉంచడంతో ఆన్ చేసిన వెంటనే మంట రావడం, స్మిత చెయ్యి కాల్చుకోవడం జరిగింది. చెయ్యి కాలడంతో చేతులు పట్టుకొని ఎగురుతూ గట్టిగా అరుస్తుంది. బయట క్యాంటీన్‌లో ఉన్న అందరూ స్మిత అరుపులకి లోపలికి వచ్చి చూసేసరికి మంటకి అల్లాడిపోతున్న స్మితని రాజ్‌కి కాల్ చేసి చెప్పారు. రాజ్ కూడా తనని తన నుండి డైవర్ట్ చేయడానికి కాఫీ అడిగాడు. తను కాఫీ చేసుకొని వచ్చిన తర్వాత ఏదో వంక పెట్టి తన నుండి ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు గానీ, ఇలా చేతులు కాల్చుకొని అని తెలిసాక ఫాస్ట్‌గా స్మిత దగ్గరికి వెళ్ళాడు.
రాజు వెళ్ళేసరికి అక్కడ పనిచేసే ఆవిడ మీద చేయి చేసుకోవడం చూసి ఏ అని కోపంగా స్మిత దగ్గరికి వెళ్ళాడు. రాజ్ వాయిస్ విని వెనక్కి తిరిగి రాజ్ హక్ చేసుకుంటున్న స్మితని క్షణంలో ఆపి ఆవిడని ఎందుకు కొట్టావని అడిగాడు. తనకు ఎలా ఉందని అడగకుండా పనామను కొట్టిన దాని గురించి అడుగుతుంటే కోపం రావడంతో ఈ బ్లడీ బీ అంటున్న స్మిత మాట మధ్యలో ఆగిపోవడం చెంప మీద రాజ్ చెయ్యి ముద్రపడడం జరిగింది. చెంప మీద చెయ్యేసుకొని కోపంగా రాజుని చూస్తూ రాజు నువ్వు నన్ను కొడతావా, నన్ను కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని అంటున్న స్మితని ఇంకో చెంపకి తన వేలి ముద్ర వేసి నేను కొట్టాలంటే ధైర్యం కాదు ఉండాల్సింది చెయ్యి అని తన చేతిని దులిపి నేను నిన్ను కొడితేనే నీకు కోపం వచ్చిందే, నువ్వు కొట్టిన వాళ్ళ కోపం రాదా నచ్చి అసలు ఎందుకు కొట్టావంటే నేను అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పకుండా నోరు జారి నాలో ఉన్న యాంగర్ని బయటకు తీసుకుని వచ్చావు. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం తిన్నగా చెప్తే నీ బుగ్గలు బూరెలు అయ్యేవే కావు కదా అని అంటూ చుట్టూ ఉన్న కాఫీ తాగడానికి వచ్చిన స్టాఫ్ని ఎవరి సీట్లో వాళ్ళ సీట్లోకి వెళ్ళమని చెప్పి స్మితని కోపంగా చూస్తూ పక్కనే తలదించుకొని ఉన్న 52 ఆమెని తప్పు చేసే వాళ్ళు తలదించుకోవాలండి, చెయ్యని వాళ్ళు కాదని తప్పు చేసిన వాళ్ళే పొగరుగా తలెత్తుకొని ఉన్నారు. అసలు ఏం జరిగింది, తను మిమ్మల్ని ఎందుకు కొట్టింది? రాజ్ సార్ అది అని స్మితాని వైపు భయంగా చూస్తూ ఉండడం రాజ్ గమనించి మీరు చెప్తారా లేదా నన్ను నా స్టైల్లో తెలుసుకోమంటారని గట్టిగా అరవడంతో ఆ మేడం అరుపు గట్టిగా వినపడడంతో లోపలికి వచ్చాను. చెయ్యి కాలి నొప్పికి ఏడుస్తున్న మేడం చేయి పట్టుకుని బయట ముగ్గు వేసే చాక్ పీస్ని పొడి చేసి మేడం చేతికి రాశాను. కోపంగా స్టిక్ దగ్గరికి వెళ్ళి చెయ్యి వాటర్తో క్లీన్ చేస్తుంటే నేను తనని పట్టుకుని వాటర్తో క్లీన్ చేయకండి బొబ్బలు వస్తాయని చెప్పాను. దానికి ఆ మేడం కొట్టారు సార్ అని భయపడుతూ చెప్పింది. విన్నావు కదా, ఆవిడ నీ మంచి కోసం చెప్తే నువ్వు తీసుకోలేకపోయావని చెప్పి సారీ అమ్మా అని ఆవిడ చెయ్యి పట్టుకొని చెప్పాడు. అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటని కంగారు పడుతూ రాజ్ చేతిలోని తన చెయ్యిని తీసుకుంది. రాజ్ నువ్వు రోడ్ సైడ్ చేతులు పట్టుకున్నావేంటి, దానవి తను చూసావా ఎంత డర్టీగా ఉందో అని ముఖం చిట్లించుకొని మరీ చెప్పింది. ఈసారి రాజ్ స్మిత నోరు మూతపడేలా గట్టిగా లాగిపెట్టి కొట్టడంతో ఎవరినైతే అసహించుకుందో ఆవిడ చేతిలోనే వెళ్ళిపడింది. ఆమె తనని పట్టుకోకపోతే గ్రౌండ్ ఫ్లోర్కి లిఫ్ట్ లేకుండా వెళ్ళిపడేది. ఇప్పుడు కూడా ఆవిడ వల్లే నువ్వు సేఫ్గా ఉన్నావని స్మితాని కోపంగా చూస్తూ తన రూమ్లోకి వెళ్తున్న రాజ్ని సుమి అత్త విష్ణు మామ కూడా రావడంతో వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఏంటి ఏదో పెళ్లి భోజనానికి వెళ్ళినట్టుగా స్పీడ్గా వెళ్తున్నారని వెటకారంగా అడుగుతూ అవును నువ్వేంటి ఇక్కడ అని మొహం చిట్లించుకొని అడిగాడు. రాజ్ కోడలు ఆఫీస్కి వచ్చిందంట, మాకు ఫోన్ చేసింది తన కోసమే వచ్చామని సంతోషంగా చెప్పింది. వాట్ నందు ఆఫీస్కి వచ్చిందా అని షాక్ అయి చుట్టూ చూస్తూ ఉన్నాడు. అయ్యో రాజ్ నందు ఏంటి తను ఇక్కడ ఎందుకుంటుంది, తనని తన పుట్టింటికి వెళ్ళిపోయింది కదా అని బుగ్గ మీద చెయ్యి వేసుకొని అడిగింది. రాజ్ తెలెత్తి వాళ్ళ అమ్మకాలకు చూస్తూ అవును వెళ్ళిపోయింది కదా అని చుట్టూ చూస్తూ డాడ్ మీరు మరి మమ్మీని తీసుకొని వస్తున్నట్టు నాకు కాల్ కూడా చేయలేదు కాబట్టి మీకు పనిష్మెంట్ షురూ చేస్తున్నా అని స్టోర్ రూమ్ కీస్ ఇచ్చి స్టోర్ రూమ్ని క్లీన్ చేయమని చెప్పి కీస్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.